వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో బెట్టింగ్ యాప్స్ పైన పోలీసులు పెద్ద ఎత్తున కొడా చూపుతా ఉన్నారు. సో మాట్లాడదాం. సో అన్న చెప్పండి, అసలు బెట్టింగ్ యాప్స్లో యువత ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు, నష్టపోతారు ఇన్ఫ్లుయెన్సర్లు అన్నాం, ఏం చెప్తారు? నష్టపోతారన్న. నేనే 10 లక్షల దాకా నష్టపోయాను నిజంగా. అసలు మీరు ఎవరి త్రూ ప్రమోషన్, అంటే ఎవరు ప్రమోషన్ చేశారు, ఎవరిని నమ్మి మీరు ఆ బెట్టింగ్ యాప్లోకి ఎంటర్ అయ్యారు, ఎట్లా చేశారు? ప్రమోషన్ ఏం కాదు, మా ఫ్రెండ్ ఒకడు ఆడేవాడు. ఓకే. మన ఆంధ్రప్రదేశ్ భీమవరం పక్కన తిరుమలని మా ఫ్రెండ్ ఒకడు ఆడతాడు. ఒకసారి ఇలా 1 లక్ష రూపాయలు కొట్టి బండి కొన్నాడు. కొంటే నాకు చూపించాడు ఇలా అని. నాకు నా దాంట్లో ఆడు 10,000 లాగి చూపించాడు. ఇది బాగానే ఉంది కదా అని నాకు అలవాటు అయిపోయా. ఎంతమంది చొప్పున నా అకౌంట్లో 50,000 ఉందంగో, వేసి ఆడేయడం. ఫస్ట్ వస్తాయి 2,000 దాకా వస్తాయి. తర్వాత నువ్వు ఎంత వేసినా పోద్ది. ఫ్లైట్ గేమ్ అని ఉంటుంది, అదే ఆడేవాడిని నేను జట్ అని. దాంట్లోనే 10 లక్షల దాకా పోగొట్టా. సో యువతకి ఏం చెప్తారు? ఇప్పుడు మీరు లాస్ అయ్యారు, కానీ మీరు మీ ఫ్రెండ్ కావచ్చు, మీ ఫ్రెండ్ కూడా ఎవరో ఇన్ఫ్లుయెన్సర్లు నమ్మే కదా చేసింది, సో ఏం చెప్తారు? అదైతే ఆడకండి. అదేమనిపిస్తుంది అంటే ఫస్ట్ ఎవడో చెప్పి ఆడు అది కొనేసాడు, ఈ కొనేసాడు ఆశపడతాం. మనిషికి ఆశ ఉండకూడదు, అత్యాశ ఉండకూడదు. అత్యాశ ఉందంటే ఖచ్చితంగా నాశనం అయిపోతాడు. అది ఎంత దారిగానే తీస్తుంది. మనం ఏమంటే ఒక్కోసారి నేను ఫుడ్ డబ్బులు లేవని ప్రతి ఒడిని అడిగేవాడిని, ఎందుకు గేమ్ ఆడడానికి. వారం రోజులు షూటింగ్కి వెళ్తే వారం రోజులు డబ్బులు ఒక రోజు నైట్లో పోగొట్టేసేవాడిని. డైలీ ఎడిట్ అయిపోతాం. మన మైండ్ అంతా ఆడి దగ్గర ఉంటుంది. ఆ సిస్టమ్ ద్వారా పనిచేద్దాం. ఇంకా మనం ఏం తిన్నా తినకపోయినా అనవసరం, డబ్బు ఉంటే గేమ్లు వేసేవాలి, ఆడేవాలి, అదే అనిపిస్తుంది. ఇంకంతకన్నా ఏమనిపించదు. కానీ ఇప్పుడున్న యువతకి కష్టపడితేనే డబ్బులు వస్తాయి, ఈజీ మనీ చాలా అది కరెక్ట్ కాదు అని అంత ఆలోచించలేకపోతారా, ఏం చెప్తారు? ఆ గేమ్కి ఎడిట్ అయినోడు ఇంకెవడ మాట విన్నా. మా అమ్మ చెప్పింది ఎంత డబ్బు పోగొట్టినా పర్లేదు నువ్వు మానే అని. నేను వినలేదు. మా ఫ్రెండ్స్ చెప్పారు, ఎవడు చెప్పినా విన్నాం. ఎవడన్నా చూస్తే ఆడితే మళ్ళీ డబ్బులు ఆడతాను పక్కకి వెళ్ళిపోవడం, గేమ్ ఆన్లైన్లో వేసేయడం, డబ్బులు ఆడేయడం, డబ్బు పెట్టేది. ఏంది అసలు ఆ టైంలో మీరు ఎంత నష్టపోయారు అంటున్నారు? 1,00,000 రూపాయల? 10 లక్షలు పోయింది. సో ఆ టైంలో మీ ఫీలింగ్ ఏంటి? అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేనైతే చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆడకూడదు మెయిన్. దానికి ఎడిట్ అయ్యామంటే ఇంకా బయటికి రాలేము. చచ్చిపోవాలని 10 లక్షలు సంపాదించాలంటే అప్రాక్సిమేట్లీ ఒక 5 years పడుతుంది గట్టి కష్టపడితే, మధ్యతరగతి కుటుంబాలు. సో ఆ టైంలో మీ ఫీలింగ్, ఎగ్జాక్ట్లీ మీ ఫీలింగ్? నేనేంటి, మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, ఆడు కూడా అలాగే పోగొట్టాడు. ఆ గేమ్కి ఎడిట్ అయిపోతా ఉన్నా నేను. ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే వచ్చేస్తాయి కదా, ఆడు చూసి ఆడు కారు కొన్నాడు, బండి కొన్నాడు అనిపిస్తుంది. అదేం నిజం కాదు. మనం కష్టపడ్డ డబ్బు మన దగ్గర ఉంటుంది. గేమ్ ఆడామంటే అంతేనా, నీ దగ్గర 10 రూపాయలు కూడా ఉండవు. రూమ్ రెంట్ కట్టుకుంటావు, ఫుడ్ కూడా ఉండవు డబ్బులు ఆ గేమ్ ఆడితే. నేను చెప్తున్నాగా. సో ఈ ప్రమోషన్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? మీరు నష్టపోయారు కాబట్టి. నేను నష్టపోయాను కాబట్టి వాళ్ళకి ఏం చెప్పలేనన్న. ఎందుకంటే వాళ్ళ మాట నమ్మి మన గొయ్యి మనం తోకున్నట్టు. వాళ్ళు బాగానే ఉంటారు. ప్రమోషన్ చేసిన వాళ్ళు డబ్బులు ఇస్తారు తప్ప వాళ్ళు ఏం ఆడరు. ఆడినట్టు చూపిస్తారంటే అది ఆడినోడికి తెలుస్తుంది. నేను ఆడిన కాబట్టి చెప్తున్నా, ఆ గేమ్ అయితే అస్సలు మంచిది కదా ఆన్లైన్ బెట్టింగ్. సో పెద్ద స్టార్స్ కూడా చేస్తున్నారు. విజయ్ దేవరకొండ కావచ్చు, చాలామంది హీరోయిన్స్ కావచ్చు, చాలామంది చేస్తున్నారు. సో వాళ్ళని చూసి మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది నువ్వు 10 లక్షలు అంటున్నావు, ఇంకో మంది 50 లక్షలు, ఇంకో మంది కోటి ఇట్లా నష్టపోతున్నారు. కానీ బేసిక్గా యువత సో కష్టపడితేనే డబ్బులు వస్తాయని గ్రహించలేకపోతున్నారు. అంటే మెయిన్ ఏంటంటే ఆ గేమ్ ఆడడం వల్ల ఎడిట్ అయిపోతావు అన్న. ఇంకా ఎవడి మాట వినవు. నువ్వు వచ్చి చెప్పునా ఇలా పోతారా అని చెప్పునా ఆ చావుకు దారి తీస్తుందని ఎవడేనో. డబ్బు ఉంటే గేమ్ ఆడేదనిపిస్తుంది అంతే. ఇంకా వేరే వాడి మాట అస్సలేను. ఎడిట్ అవ్వకూడదు మెయిన్. ఆ గేమ్లో అయితే మంచిగా కదా ఆడకూడదు. తినడానికి కూడా డబ్బులు ఉండవు. రూమ్ రెంట్ కట్టుకునే పరిస్థితి కూడా నాది ఉండేది ఆ టైంలో. ఇప్పుడు ఏంటంటే మానేసిన వాళ్ళు ఏదో ఉన్నా, లేకపోతే ఫుడ్ కూడా డబ్బులు ఉండేది కదా. ఫుడ్ కానీ ఫ్రెండ్ ఫోన్ చేయడం, రూమ్ రెంట్కి రా డబ్బులు కొట్టరనడం, అవి ఆడేయడం, అలా దెంగ పెట్టేసుకోండి మొత్తం డబ్బు అంతా. వారం రోజులు అవుట్డోర్ షూట్కి వెళ్తే షూట్ నుంచి రావడం, డబ్బులు కొట్టడం, ఆడేయడం, డబ్బు పెట్టేయడం, అలా జరిగేది. అందుకే నేను చెప్పేది అంటే ఎవరి మాట నమ్మకండి. కష్టపడ్డ డబ్బే మీ దగ్గర ఉంటుంది. కష్టపడ్డ లేకుండా ఫ్రీగా వచ్చిన డబ్బు ఎప్పటికీ ఉండదు. అది నేను చెప్పేది. సో ఇది 10 లక్షలు పోగొట్టుకున్నాడు. సో ఆయన ఒకటే చెప్తా ఉన్నారు, 10 లక్షలు పోగొట్టుకున్నా నాకు సరే నేను తెలియక. ఇంకోటి ఆ యాప్లలో ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ ప్రమోషన్ చేసినప్పుడు మనకి ఫస్ట్ పెట్టంగానే ఒక 100 పెడితే 1000 కావచ్చు, 500 కావచ్చు, అట్లా 2000 కావచ్చు, 3000 కావచ్చు, అలా వస్తాయి. ఫస్ట్ మనల్ని వాళ్ళ గోయిలోకి తీసుకుంటారు. సో మనం దాన్ని కంప్లీట్గా దాంట్లోకి విలీనం అయిపోతాము. ఆ యాప్లో మనం ఇంకా యాప్లో తప్ప ఎక్కడ బయట పని చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితిలో మనం ఎన్ని పైసలైనా అప్పులు చేసి మరి ఆ బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తాము. అవి ఎప్పటికీ అటే పోతాయి కానీ ఇటు రాకుండా ఉంటే 10 లక్షలు పోగొట్టుకున్నాను. సో దయచేసి ఆ ఊబిలో పడద్దు. సో ఆ ఊబిలో పడి 10 లక్షలు పోయినాయి నాకు. సో ఆ ఊబిలో పడద్దు. ఇలాంటి యాప్స్ మీరు ఆడితే అసలు దాంట్లోనే నిలయమైపోతారు. ఎందుకంటే ఈజీ మనీ అది.
సో ఈజీ మనీ ఆయన కూడా చెప్తా ఉన్నారు. సో ఆ మనీ అది ఆ యాప్ వల్ల నేను దాంట్లో నుంచి రాలేకపోయాను బయటికి. చాలామంది మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, ఫ్రెండ్స్ కూడా చెప్పారు. అయినప్పటికీ ఫ్రెండ్స్ నుంచి దూరంగా వెళ్ళడం, అటు తల్లిదండ్రుల నుంచి దూరంగా వెళ్ళడం, వాళ్ళు అలాగే చెప్తారులే, ఈ బెట్టింగ్లో మనం ఇన్వెస్ట్ చేస్తే వస్తాయి అనే ఒక ఈ మైండ్ సెట్ ఉంటుంది. కాబట్టి ఆ మైండ్ సెట్లో నుంచి రాలేకపోతున్నాం బయటికి. యువత ఎవరు కూడా ఈ యాప్లు జోలికి వెళ్ళొద్దు అని చెప్పి ఆయన అయితే చెప్తా ఉన్నారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ సతీష్తో ఎస్కే, ఆంధ్రప్రభ.